సూపర్ 6, సూపర్ 7లు, నవరత్నాలు, 6 గ్యారంటీలు మనకే కాదు అమెరికన్లను కూడా బాగా ఫిదా చేస్తాయి. ఉచిత హామీలతో మీరే కాదు మేం కూడా పవర్లోకి రాగలం అని నిరూపించారు అమెరికన్ పొలిటికల్ లీడర్లు. పేరుకే మాది అగ్రరాజ్యం, బుద్ధుల్లో మాత్రం అంత లేదు. ఫ్రీ 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 అంటే ఎక్కడికైనా వెళతామని ప్రూవ్ చేసిందట న్యూయార్క్ సిటీ. జోహ్రాన్ మమ్దాని అమెరికాలో లేటెస్ట్ మిస్టర్ హాట్ అండ్ క్రేజీ ఫెలో. ఓవర్ నైట్ లో ఇతడికొచ్చిన పాపులారిటీని లెక్కలు కడుతున్నారు అమెరికన్లు. రైజింగ్ స్టార్, సడన్ స్టార్ అంటూ కొత్త కొత్త ట్యాగ్ లైన్స్ ఇస్తున్నారు. న్యూయార్క్ డెమోక్రటిక్ ప్రైమరీ అభ్యర్థిగా మమ్దాని కొట్టిన థంపింగ్ విక్టరీ అమెరికా రాజకీయాల్లో ఓ భూకంపం అంటూ ఎక్స్పోజర్ వస్తోంది. మేయర్ రేసులో ముందున్న జోహ్రాన్ మమ్దాని కనుక గెలిస్తే అతడే న్యూయార్క్ తొలి ముస్లిం అండ్ ఇండియన్ ఆరిజిన్ పర్సనాలిటీగా చరిత్రకెక్కుతారు. 33 ఏళ్ల మమ్దాని 67 ఏళ్ల రాజకీయ ఉద్దండుడు, మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోను ఓడించడం, ఏకంగా 43.5% ఎక్కువగా ఓట్లు సాధించడం మెచ్చుకోదగ్గది. కానీ మమ్దాని గెలుపు ఓ గెలుపేనా అంటోంది అపోజిషన్. అంతులేని ఉచితాల హామీలిచ్చి ఓటర్లపై చేతబడి లాంటి చేశారనేదే ఆయనపై ఆరోపణ. మాకు గనక ఓటేస్తే న్యూయార్క్ సిటీ అంతటా ఫ్రీగా బస్సుల్లో తిరిగేయొచ్చు, ఇంటి అద్దెలు పెంచకుండా చట్టం చేస్తాం, 6 ఏళ్ల వరకు చిన్నారుల పోషణ బాధ్యత పూర్తిగా ప్రభుత్వమే తీసుకుంటుంది అంటూ గ్యారంటీల మీద గ్యారంటీలు ఇచ్చేశారు మమ్దాని. ఇక్కడితోనే ఆగలేదు. ఇండియాలో మాదిరిగా చౌక ధరల దుకాణాల వ్యవస్థను న్యూయార్క్ లో కూడా తీసుకొస్తారట. ప్రభుత్వ గ్రోసరీ షాపుల్లో చీప్ అండ్ బెస్ట్ సరుకుల్ని అందుబాటులో ఉంచుతారట. ఇలా భారీ సైజులో ఉచిత వరాల్ని గుప్పించి వాటిని విస్తృతంగా ప్రచారం చేసి ఆ విధంగా న్యూయార్క్ జనం నుంచి ఓట్లను కొల్లగొట్టారు మిస్టర్ మమ్దాని. న్యూయార్క్ సిటీలో అఫోర్డబిలిటీ లేదు, దీన్ని ఖచ్చితంగా నేను అఫోర్డబిలిటీకి తీసుకొస్తాను, ఒకవైపు ఇంటి అద్దెలు కావచ్చు, మిగిలిన వాటి అన్నిటి మీద కూడా పెంచకుండా ఒక చట్టం తీసుకొస్తానని చెప్పి తను చెప్పడం, దాంతోపాటు అనేక ఉచిత హామీలు ఇవ్వడం వల్ల తను మనకి ఎలక్షన్స్లో మంచి విక్టరీ సంపాదించడం జరిగింది. అదే కాకుండా డెమోక్రాట్స్కి కంచుకోట లాంటి న్యూయార్క్ సిటీ ఈసారి మళ్ళీ డెమోక్రాట్సే అక్కడ సపోర్ట్ చేస్తున్నారనే విషయాన్ని మాత్రం మనం ఈ ఎలక్షన్స్ ద్వారా చూడొచ్చు. అదే కాకుండా రాబోయే నవంబర్లో మళ్ళీ టోటల్ కంప్లీట్ అయ్యే పోలింగ్ ఉంటుంది కాబట్టి ఆ పోలింగ్లో కూడా ఖచ్చితంగా మమ్దానినే విక్టరీని కైవసం చేసుకుంటారని ఇప్పుడు వస్తున్న వార్తలు కావచ్చు, అటు తనకున్న క్రేజ్ని బట్టి చూస్తే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 10 లక్షల కోట్ల బడా బడ్జెట్ ఉన్న రిచ్ నగరం న్యూయార్క్. అక్కడ కూడా ఉచిత వరాలు అవసరమా? ఓట్ల కోసం ఇంతకు దిగజారాలా అనే విమర్శలొస్తున్నాయి. ఏదైతేనేం డెమోక్రాట్ల పార్టీకి కొత్త బాహుబలి పుట్టాడు అంటూ మమ్దానిని ఆకాశానికి ఎత్తేస్తోంది అక్కడి మీడియా. భారతదేశ మూలాలున్న మమ్దాని పుట్టింది మాత్రం యుగాండాలో. ప్రముఖ ఇండియన్ లేడీ డైరెక్టర్ పద్మశ్రీ గ్రహీత మీరా నాయర్ కొడుకు. ఇతడి తండ్రి గుజరాతీ ముస్లిం, తల్లి పంజాబీ. మమ్దాని మేయర్ గిరిపై ఇండియాలో కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అతడు ఇండియన్లకు పుట్టిన పాకిస్తాన్ ప్రేమికుడు అంటూ ట్వీట్ చేశారు కంగనా రనౌత్. పాకిస్తాన్ కి అమెరికాలో మంచి తోడు దొరికింది, మనం అలర్ట్ గా ఉండాలి అన్నారు కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి. ఇదంతా అలా ఉంచితే తనకు తాను సోషలిస్ట్ గా చెప్పుకుంటోన్న మమ్దాని క్యాపిటలిస్టుల అడ్డాగా పేరున్న న్యూయార్క్ నగరంలో నెట్టుకు రాగలరా అనేది డౌటే అట.